नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। ब्रेकिंग न्यूज। आदिलाबाद जिला केंद्र में बेला मंडल के सरपंच कांग्रेस में शामिल। इंचार्ज मंत्री सीतका के समक्ष में बेला मंडल के आदिवासी समुदाय के लगभग 10 से भी ज्यादा सरपंचों ने कांग्रेस का दुपट्टा पहना। उनके साथ समुदाय के अध्यक्ष ने भी कांग्रेस ज्वाइन की। ऐसा लग रहा है कि सर्दी के मौसम में कांग्रेस गर्मी ला रही है। इन सरपंचों के साथ एमपीटीसी, वार्ड मेंबर और गांव के बुजुर्ग भी मंगलवार की रात को कांग्रेस पार्टी की जय जयकार लगाई है, जिसमें पहुर सरपंच व आदिवासी संक्षेम परिषद मंडल अध्यक्ष आड़े शंकर, प्रधान समाज के अध्यक्ष एखोरी, सरपंच के पति नेताम सीताराम, पहुर एमपीटीसी अरुण कोडापे, छपराला एमपीटीसी सकाराम मड़ावी, छपराला सरपंच मेशराम दौलत, चांदपल्ली सरपंच जंगशाव, भवानीगुड़ा सरपंच धनंजय केशव, गणेशपुर सरपंच मड़ावी लक्ष्मण, रायपुर उपसरपंच मड़ावी कटोड़ा, सोनकास उपसरपंच मेशराम जनार्दन, वरुड़ सरपंच तुकाराम धनंजय, ये सब सरपंच एमपीटीसी बीआरएस पार्टी के थे। अब वो कांग्रेस के हो चुके हैं। इनके साथ कई कार्यकर्ता चाहने वालों के साथ में कांग्रेस पार्टी में ये शामिल हुए हैं। అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు। ఈరోజు పార్టీలో జైన్ కావడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను। ఎవరిని కూడా కాంగ్రెస్ పార్టీ బలవంతంగా తీసుకురావడం లేదు, తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా మాకు లేదు। ఎందుకంటే పట్టుబట్టి ఏదో చేస్తే అది ఉండదు, అభిమానంతో రావాల్సిందే తప్ప ఎవరి ఇళ్లలో పోయి శ్రీనివాసరెడ్డి కానీ, భోజిరెడ్డి గారు కానీ, మరి ఇంకా అనితారెడ్డి గారు కానీ ఇంకెవరు కూడా ఇబ్బంది అయితే పెట్టడం లేదు, పెట్టడం ఆ ఉద్దేశం మనకు లేదు। కాబట్టి అట్లాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం ఫస్ట్ మరి మానుకోవాలని కూడా ప్రతిపక్ష నాయకులను కోరుతా ఉన్నాము। ముఖ్యంగా మనం ఈరోజు ఈ జిల్లా రివ్యూ చేసినప్పుడు అనేక సమస్యలు కనపడ్డాయి। పొద్దున నుంచి అధికారులతో రివ్యూ చేస్తే సమస్యలు చాలా పెండింగ్ ఉన్నాయి। హాస్పిటల్లో సిబ్బంది లేదు, అంగన్వాడీ సెంటర్స్ దాదాపు 1000 వరకు అంగన్వాడీ సెంటర్ లేదు 4 జిల్లాల్లో। అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ మంచినీటి సమస్య ఉంది, రోడ్ రేవుల్లో పోయిన రోడ్ల సమస్య ఉంది। ఇవన్నీ 10 సంవత్సరాల కాలంలో భారత ప్రభుత్వం ఏం చేసిందంటే ఎక్కడేసిన గొంగడి ఎక్కడే అన్నట్టుగానే ఉంది। కాబట్టి వచ్చినప్పుడల్లా కూడా రాత్రి 11 కానీ 12 కానీ మరి ఆయా సమస్యలు తెలుసుకొని మీ మాట, కార్యకర్తల మాట వింటున్నాం, ప్రజల మాట వింటున్నాం, ఉద్యోగుల మాట, అందరి సమస్యలు వినుకుంటూ వాటి పరిష్కారానికి తప్పకుండా బాధ్యత తీసుకొని పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। ఈరోజు ఎక్కడైతే కష్టాలు ఉన్నాయో అక్కడే ఉండాలనిపిస్తుంది, ఎక్కడైతే సమస్యలు ఉంటాయో అక్కడే పని చేయాలనిపిస్తుంది। ఏం లేదు కాడ ఏం పని ఉండదు, ఏం అంటే అన్ని సమస్యలు ఉన్న కాడ మనం పోతే వాళ్ళకు ఒక న్యాయం చేయగలుగుతాము, కష్టాలు ఉంటే వాళ్ళ కష్టాలు వినగలుగుతాము, వాటికి ఒక పరిష్కారం ఇవ్వగలుగుతాం। ఏం లేక అంతా బాగుందనే కాడుండి మనం ఏం చేసేది ఏమి ఉండదు। కాబట్టి ఆదిలాబాద్ జిల్లా ఇవాళ నేను ఎంచుకున్నది కూడా, నేను ఒకసారి మన రేవంత్ రెడ్డి గారు మరి ఇంద్రవేలి మీటింగ్ పెట్టినప్పుడు గ్రామాలు తిరిగిన వారం రోజులు ఆ సభ కోసం, అప్పుడు కూడా నాకు అనిపించింది ఇంకా
చాలా గ్రామాలలో ఇబ్బందులు ఉన్నాయి, పరిస్థితులు. ఏదో కొత్త గ్రామాలు కాదు, లేకుంటే వలస వచ్చి కొత్తగా ఏర్పడ్డలు కాదు. వందల సంవత్సరాలుగా ఈ అడవిని నమ్ముకొని ఇక్కడే బతుకుతున్నటువంటి గ్రామాలకు కూడా కరెంటు లేదు. మరి కనీసం 3 ఫేజ్ లేని గ్రామాలు దాదాపుగా ఇంకా 400 గ్రామాలు ఉన్నాయి. అంటే కనీసం లేనటువంటి గ్రామాలు ఉన్నాయి. అంగన్వాడీ సెంటర్లు 1000 ఊళ్ళలో లేనటువంటి పరిస్థితులు. అసలు ఒక ఆపరేషన్ కావాలి, డెలివరీ చేయాలంటే ఆపరేషన్తో కూడుకున్నటువంటి డెలివరీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉందంటే ఒక మహిళా డాక్టరు లేనటువంటి హాస్పిటల్ అనేక జిల్లాలు, 3 జిల్లాలలో ఒక మంచిర్యాల తప్ప లేనటువంటి పరిస్థితి. ఇట్లా అనేక సమస్యలు వింటుంటే నిజంగా బాధ అనిపిస్తుంది. అసలు ఎక్కడ ఏం జరిగింది అనేది. కాబట్టి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి ప్రజాప్రతినిధి, ప్రతి అధికారి మనసు పెట్టి ఈ ప్రాంతాల మీద పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏదో చేసినామంటే చేసినాం కాదు, కష్టంతో కూడుకున్నది కానీ ఇష్టపడి చేయాలి. ప్రజలు దేవుళ్ళలా పూజిస్తారు. దేవుడు కనిపించాడు కానీ కనిపించే వాళ్ళు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు చాలా వెనుకబడతానుకున్నటువంటి ప్రజలు 10 సార్లు మన దగ్గరికి రారు. మనమే అక్కడికి వెళ్ళి మన సమస్యలు వినాలి, మన సమస్యలు పరిష్కరించాలి. అట్లా ప్రతి ఒక్క అధికారి, ప్రజాప్రతినిధులు పనిచేసినప్పుడే ఈ యొక్క వెనుకబడతానాన్ని మనం కూడగొట్టగలుగుతాం, నిర్మూలించగలుగుతాం. ఇంకా ఒకటి, ఏం జబ్బులు ఎక్కువ వస్తున్నాయి మన జిల్లాలో అని అడిగినప్పుడు రక్తహీనతతో కూడుకున్నటువంటి జబ్బులు. రక్తహీనత అంటే రక్తం ఒంట్లో లేకపోవడం. ఎందుకు ఉంటుందంటే మంచి తిండి తినకపోవడం. అంటే మంచి తిండి అనేది కూడా లేకపోవడానికి కారణం ఏంటి? పేదరికం. ఇవాళ 2 పంటలకు నీళ్ళు వచ్చే పరిస్థితి, ఒక పంటకు కూడా మరి వర్షాలు పడుకుంటే నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ మనకు వచ్చినటువంటి ప్రాజెక్టులు కూడా బయట జిల్లాలకు తరలించింది తప్ప ఈ ప్రాంతానికి ఇవ్వనటువంటి పరిస్థితి పాత ప్రభుత్వం. అయినా కూడా 10 సంవత్సరాలు వాళ్ళను అవకాశం ఇచ్చి ఇక్కడ ప్రజాప్రతినిధులను గెలిపించడం జరిగింది. వాళ్ళు ఏం చేసారో, ఏం మాట్లాడారో ఏం చేశారు. రోడ్లు కూడా ఎక్కడే అది సెంట్రల్ గవర్నమెంట్, ఇది స్టేట్ గవర్నమెంట్. మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా సాక్షాత్తు బీజేపీ ఎంపీగా కూడా ఇక్కడ